హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డివోషనల్ ట్రిప్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈరోజు కుదిరిందనమాట. అదే మేళ్ళ చెరువులో ఉన్న శంభులింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు, అలాగే మా అభిషేకం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. మరి వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మేము ఫస్ట్ రాగానే ఎదురుగా ఉన్న బసవయ్యని దర్శించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని అభిషేకం అయితే జరిపించేసాము. అభిషేకం ఏంటంటే పొద్దుటి నుంచి 11 గంటల లోపే చేస్తారు. 11 గంటల తర్వాత స్వామివారిని అలంకరిస్తారనమాట. ఫస్ట్ అయితే అభిషేకం చూసేయండి. गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय। गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। అలా మొత్తానికి స్వామివారి అభిషేకం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అభిషేకం చేశాక హారతి ఇచ్చేశారు. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారు ఏంటంటే అర్ధనారీశ్వరులుగా ఇక్కడ ఉంటారనమాట. మనకి ముందు స్వామివారు కనిపిస్తే వెనక పార్వతీ అమ్మవారు కనిపిస్తారు. అది మనకి అద్దంలోనే చూపిస్తారు. ఇంకా శివరాత్రి సమయంలో అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. వారం 10 రోజుల నుంచే. అప్పుడైతే స్వామివారిని దగ్గరగా చూడలేము, అలాగే అన్నీ చూపించరనమాట. ఇలాంటి సమయంలో వెళ్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు, అన్ని విశేషాలు కూడా చూడొచ్చు అనమాట. ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. స్వామివారికి ఎంతో నచ్చిన భస్మాన్ని కూడా ధరించేసి అక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం అయితే చేసేసాము. స్వామివారిని అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది అనమాట. నిజంగా పైనుంచి గంగా జలము, ఎదురుగా బసవన్న, పక్కనే భస్మం. అబ్బో చాలా బాగుందండి గుడి అయితే. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగే ఇక్కడ మీకు నాడులు కనిపిస్తున్నాయి కదా, స్వామివారు పుష్కరానికి పెరుగుతున్నారు అనడానికి నిదర్శనం అనమాట. మొత్తానికి అభిషేకం అంతా అయిపోయి కూర్చొని ధ్యానం అంతా చేసేసి ఇలా రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఇదండి ఈ వీడియో అయితే. చూసిన వాళ్ళు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలో మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.